US నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పసిడి ప్రియులకు మరి పండగ లాంటి వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది కాలంగా పసిడి ధరలు పరుగులు పెడుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ 2026 ఆరంభం నుంచే బంగారం ధరలు పతనం దిశగా ప్రయాణిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే 2 లక్షలకు చేరువలో వెళ్ళినటువంటి ధరలు ఇప్పుడు క్రమేప తగ్గడం అయితే చూస్తున్నాము. మరి ఒక్కసారి గత 10 రోజులుగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అంటే 22 క్యారెట్లు, 24 క్యారెట్లు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి ఒక్కసారి చార్ట్ చూద్దాం. హైదరాబాద్ కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ ఫిబ్రవరి 9వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,791 ఉంది. అంటే 131 రూపాయి పెరగడం చూస్తున్నాం. అదే మనం 22 క్యారెట్స్ కి వెళ్తే 14,475, మళ్ళీ ఇక్కడ 120 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,878, 87 రూపాయలు ఇక్కడ కొంచెం పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్ కి వస్తే 14,555, అంటే ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 11వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 15,960 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 82 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కి వెళ్తే 14,630 రూపాయలు, అంటే 75 రూపాయలు ఇక్కడ కూడా పెరిగింది. అంటే పెరగడం అనేది కొంచెం తక్కువగా చూస్తున్నాము, 75, 85 లాగా. ఇంకా ఫిబ్రవరి 12వ తారీఖు మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 15,840 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కి వస్తే 14,520 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 110 రూపాయలు తగ్గింది. ఇక్కడ చూడండి, 11వ తారీఖున 82 రూపాయలు పెరగడం చూసాము. అదే 12వ తారీఖు వచ్చేటప్పటికి 120 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 13వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 15,578, మళ్ళీ ఇక్కడ 262 రూపాయలు తగ్గుదలకు చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కి వస్తే 14,280 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 240 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించండి, 11వ తారీఖు 10వ తారీఖు చూసుకుంటే 82 రూపాయలు, 70 రూపాయలు పెరగడం చూసాము. మళ్ళీ 12, 13కు వస్తే 120 రూపాయలు తగ్గింది, 262 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా 14వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,775, మళ్ళీ ఇక్కడ 197 రూపాయలు మళ్ళీ పెరగడం చూసాం. 22 క్యారెట్స్ కి వస్తే 14,460 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 180 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15కి వస్తే 24 క్యారెట్స్ 15,775, ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగా ఉంది, అంటే అంతే ధరలో ఉంది. 22 క్యారెట్స్ వస్తే 14,460 రూపాయలు, ఇక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగానే చూస్తున్నాము. ఫిబ్రవరి 16వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,644 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 131 రూపాయి ఇక్కడ మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ వస్తే 14,340 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. చూడండి, 15వ తారీఖు చూసుకుంటే ధర పెరగలేదు, తగ్గలేదు. 15వ తారీఖుని అయితే 15,775లో ఉంది. 22 క్యారెట్స్ 14,460లో ఉంది. ఇంకా 16కు వస్తే మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. ఇంకా 17వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 224 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,135, మళ్ళీ ఇక్కడ 205 రూపాయలు తగ్గడం చూస్తాం. అంటే పెరగడం అనేది ఇక్కడ తక్కువలో ఉంది, తగ్గడం అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఫిబ్రవరి 18వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు, అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. 22 క్యారెట్స్ వస్తే 14,135 రూపాయలు, ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. అంటే 24 క్యారెట్స్ వచ్చేసి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు చూసుకుంటే 1,54,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 1,40,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే 2 లక్షల వరకు దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తుంది అనే టైం నుంచి చూసుకుంటే ఈ రోజు మళ్ళీ 1,50,000, 1,40,000లో రావడం అనేది చాలా మంచి విషయం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో కొనుక్కోవడం అనేది ఇట్స్ గుడ్ అని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు హైదరాబాద్ సంబంధించి చార్ట్ అయితే ఇలా ఉంది. సో మరి వెండి ఎలా ఉందో ఒకసారి అది కూడా చూద్దాం. వెండి గురించి మాట్లాడుకుంటే గత 10 రోజులుగా 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ వెండి గురించి మాట్లాడుకుంటే అంటే ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉందనేది చూద్దాం. చూడండి, ఫిబ్రవరి 9వ తారీఖుని 10 గ్రాములు వెండి 3,000లో ఉంది. ఇక 100 గ్రాములు చూసుకుంటే 30,000, ఇక 1 కేజీ చూసుకుంటే 3 లక్షల్లో ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ 15,000 పెరగడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 9వ తారీఖుని 15,000 ఒక్కసారిగా వెండి ధర పెరిగింది. ఫిబ్రవరి 10వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి 3 లక్షలు. ఇక్కడ మళ్ళీ ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. మరి ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000,
100 గ్రాములు 30,000, 1 కేజీ చూస్తే మళ్ళీ 3 లక్షలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, అంతే ధరలు, అంటే 1 కేజీ 3 లక్షల్లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 12 తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ మళ్ళీ 3 లక్షలు. అంటే 3 రోజులు చూసుకుంటే ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12 తారీఖు చూసుకుంటే కిలో వెండి 3 లక్షల్లో ఉంది, పెరగలేదు తగ్గలేదు, అంతే ధరలో ఉంది. ఇంకా ఫిబ్రవరి 13 తారీఖు వస్తే 10 గ్రాములు వెండి 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీకి వస్తే 2,80,000. ఇక్కడ మళ్ళీ 20,000 తగ్గడం చూస్తున్నాము. అంటే ఫిబ్రవరి 9 తారీఖుని 15,000 పెరిగింది, మళ్ళీ ఫిబ్రవరి 13కి వచ్చేటప్పటికి 20,000 తగ్గడం అంటే చూస్తున్నాం. అంటే ఆ రోజు 1 కేజీ వచ్చేసి 2,80,000 అయితే వెండి ఉంది. ఇంకా ఫిబ్రవరి 14 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇక 1 కేజీకి వస్తే 2,80,000. మళ్ళీ ఇక్కడ ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది, 2,80,000. ఇంకా ఫిబ్రవరి 15 గురించి మాట్లాడుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ వచ్చేసి 2,80,000. ఇక్కడ కూడా మళ్ళీ అదే రేట్ లో ఉంది, 2,80,000. ఇక పెరగలేదు తగ్గలేదు. ఇంకా ఫిబ్రవరి 16 తారీఖు వద్దాం. 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీకి వస్తే 2,65,000. మళ్ళీ ఇక్కడ 15,000 తగ్గడం చూస్తున్నాం. చూడండి ఫిబ్రవరి 13 తారీఖు 20,000 తగ్గింది కిలో వెండికి. ఇక ఫిబ్రవరి 16 తారీఖు చూసుకుంటే మళ్ళీ 15,000 తగ్గి 2,65,000 అయితే ఉంది. ఇక ఫిబ్రవరి 17 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇక 1 కేజీకి వస్తే 2,65,000. ఇక్కడ కూడా మళ్ళీ ధర పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 18 తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇక 1 కేజీకి వస్తే 2,60,000. ఇక్కడ చూడండి మళ్ళీ 5,000 తగ్గడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 13 తారీఖుని చూసుకుంటే 20,000 కిలోకి వెండి తగ్గి 2,80,000 ఉంది. ఫిబ్రవరి 16 తారీఖు చూసుకుంటే 15,000 తగ్గి 2,65,000 ఉండడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 15 తారీఖు చూసుకుంటే 5,000 తగ్గి 2,60,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే ఇది హైదరాబాద్ కి సంబంధించి గత 10 రోజులుగా ఉన్నటువంటి వెండి ధర 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ. అంటే వెండి 4,25,000 వరకు ఆల్మోస్ట్ ఇంకా 5 లక్షలకు టచ్ అవుతుంది అన్న టైంలో ఒకటేసారి మళ్ళీ 2 లక్షల్లో పడిపోవడం అనేది చాలా మంచి విషయమే అనుకో. ఎందుకంటే ధరలు ఇలా పెరిగిపోతూ ఉన్నాయి, ఇంకా బంగారం వెండి అనేది మనం కొనలేమేమో, ఇంకా బంగారాన్ని మ్యూజియం లోనే చూడాలి అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఒకప్పుడు మనకు ఎదురైంది. అంటే బంగారం ధరికి కూడా మనం వెళ్ళలేము, బంగారం మనం టచ్ చేయలేము అనుకున్న టైం నుంచి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయినటువంటి ధరలు ఒక్కసారిగా ఇలా పతనానికి పడ్డం అనేది కొన్ని మార్కెట్ లో వస్తున్నటువంటి మార్పులు అనుకోవాలి, అంతర్జాతీయ పరంగా వస్తున్నటువంటి మార్పులు అనుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే బంగారం వెండి ధరలు అయితే ఆల్మోస్ట్ పతనం స్థాయికి అయితే రావడం జరుగుతుంది. మరి ఈ టైంలో మరి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి, ముహూర్తాల టైం కాబట్టి, మరి ఈ టైంలో ధరలు తగ్గడం అనేది సామాన్యులకి చాలా శుభవార్త అనుకోవాలి. సో మరి ఈ టైంలో మరి తగ్గింది కదా బంగారం వెండి కొందామా అనుకునే వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, మళ్ళీ పెరిగిపోతుందేమో అని. అయితే చూసుకొని ఒకసారి ఒక క్లారిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఒకసారి స్టోర్స్ కి వెళ్ళి ధరలు తెలుసుకొని కొనుక్కోవడం అనేది మంచిదని అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ధరలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ టైంలో కొనుక్కోవడం అనేది చాలా మంచి విషయం అనేది కొంతమంది చెప్పే విషయం. ఎందుకంటే ఒక్కసారి ధరలు తగ్గుతున్నప్పుడు కొనుక్కుంటే మళ్ళీ పెరిగినప్పుడు లాభాలు వస్తాయని చెప్పి కూడా కొంతమంది అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి సుమన్ టీవీలో ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ పైన అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇప్పుడు కొంటే మంచిదా ఇప్పుడు కొనకూడదా అనే వాటిపైన ప్రతిరోజు కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మరి సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ మీరు ఫాలో అవుతే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి బంగారము వెండి 1 గ్రామ్ అండ్ వెండికి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ సంబంధించి రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.